ఒక్క డైలాగ్, ఒకే ఒక్క జోక్ టోటల్ సినిమాని రోడ్డు మీదకు తీసుకొచ్చేసింది. అందుకే అప్పట్లో త్రివిక్రమ్ అన్నారు, సినిమా రాజకీయం ఒకటి కాదని. సినిమా ఫంక్షన్ లో పొలిటికల్ జోకులు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. ఒక్కసారిగా పొలిటికల్ పార్టీ వాళ్ళు ట్విట్టర్ లో ట్వీట్ల వల్ల పొలిటికల్ పవర్ ఎలా ఉంటుందనేది అందరికీ రుచి చూపించారు. స్వయంగా మూవీ టీం వచ్చి సారీ చెప్పినా కూడా ట్వీట్లతో దద్దరిల్లించి మొత్తం మూవీని రోడ్డు మీద తీసుకొచ్చేశారు. దీంతో పాటు మూవీ నెగిటివ్ టాక్, విశ్వక్సేన్ కెరియర్ లో అత్యంత వరస్ట్ మూవీ ఇదంటూ ఇప్పటికే చూసిన వాళ్ళు చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క రివ్యూలు ఇచ్చేవారు కూడా అసలు సినిమా ఏం బాగలేదు, ఏంటన్నా ఎలాంటి సినిమాలు తీస్తున్నావు, ఎలాంటి సినిమాలు తీసేవాడివి, పల్క్నామా దాస్ లాంటి సినిమాలు తీసిన నువ్వు ఇలాంటి సినిమాలు ఎలా తీస్తున్నావన్నా అంటూ ఎప్పటికే సినిమా చూసిన వాళ్ళు చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ రివ్యూలు ఇచ్చే వాళ్ళు కూడా నెగిటివ్ గా రివ్యూలు ఇస్తూ ఉన్నారు. దీంతో ఒక్కసారిగా విశ్వక్సేన్ కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అసలు పొలిటికల్ హీట్ ఎక్కింది 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఆ ఒక్క డైలాగ్ చెప్పడం వల్లే. లేదంటే సినిమా యావరేజ్ గా ఆడినా కూడా ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చేవి. కానీ సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ అవడంతో ఎక్కడ కూడా టికెట్ బుకింగ్ కూడా సేల్ అవ్వట్లేదు. బుక్ మై షోలో కూడా టికెట్లు బాగా తక్కువ సేల్ అవుతూ ఉన్నాయి. ఇది విశ్వక్సేన్ కి అండ్ ప్రొడ్యూసర్స్ కి చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవాలి. అప్పటికీ విశ్వక్సేన్ తప్పు చేయకపోయినా కూడా మీడియా ముందుకు వచ్చి అందరికీ సారీ చెప్పారు. ఏది ఏమైనా సినిమాలో దమ్ము ఉంటే ఎవరూ ఆపలేరు, కానీ సినిమాలో దమ్ము లేదు. హడల్డ్ కామెడీ, కొన్ని ఫ్యామిలీస్ తో కలిసి సినిమాలు చూడడం అంటే చాలా కష్టంగా ఉందంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. సినిమా చూసిన వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తో కలిసి సినిమా చూడడం చాలా కష్టమని, అందులో దారుణమైన అడల్ట్ కామెడీ సీన్స్, అడల్ట్ కామెడీ మాటలున్నాయంటూ, అసలు ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీస్ ఎలా వస్తారంటూ మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో పక్క నెగిటివ్ రివ్యూస్ రావడం, మరో పక్క పొలిటికల్ హిట్, ఇంకో పక్క సినిమా అంతా నెగిటివ్ టాక్ రావడం, మరో పక్క అడల్ట్ కామెడీ, ఎటు చూసినా కూడా నెగిటివిటీనే. మొత్తానికి ఫస్ట్ రోజుకే సినిమా రోడ్డు మీదకు తీసుకొచ్చేశారు ఆడియన్స్. మరి ముందు ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేదే వేచి చూడాలి.